హలో అందరికీ. తప్పు చేయడం కంటే దాన్ని దాచడానికి అబద్ధాలు చెప్పడం ఇంకా పెద్ద తప్పు. నిజం కదా? ఇవాళ మన కిచెన్లో ఒక స్వీట్ తయారు చేసుకుంటూ ఒక చిన్న కథ వినేద్దాం. కథ వినే ముందు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కమెంట్ కూడా చేయండి. పింకీ వాళ్ళ అమ్మ ఇంట్లో ఒక పెద్ద ఐస్ క్రీమ్ డబ్బా దాచి ఉంచింది. సాయంత్రం నాన్న వచ్చాక అందరం కలిసి తిందాం, అప్పటి వరకు దాన్ని ముట్టుకోవద్దు అని పింకీకి చెప్పింది. కానీ పింకీ ఆగలేకపోయింది. మధ్యాహ్నం అమ్మ పడుకున్నప్పుడు దొంగగా వెళ్ళి సగం ఐస్ క్రీమ్ తినేసింది. సాయంత్రం అమ్మ ఐస్ క్రీమ్ డబ్బా తీసి చూసి ఎవరు తిన్నారు అని అడిగింది. పింకీ భయంతో నేను తినలేదమ్మా, బహుశా పిల్లి తినిందేమో అని అబద్ధం చెప్పింది. అప్పుడు వాళ్ళ అమ్మ నవ్వి, అవునా, ఇది మంత్రాల ఐస్ క్రీమ్, అబద్ధం చెప్పిన వాళ్ళ నాలుక అంతా ఐస్ క్రీమ్ రంగులోకి మారిపోతుంది అని అంది. పింకీ కంగారుగా అద్దం ముందుకు పరిగెత్తి నాలుక బయట పెట్టి చూసుకుంది. అది చూసి అమ్మ గట్టిగా నవ్వింది. పింకీకి తాను దొరికిపోయానని అర్థమైంది. తప్పు తెలుసుకొని అమ్మకు సారీ చెప్పింది. కథ చాలా బాగుంది కదా? అబద్ధాలు ఆడటం చాలా తప్పు. అది తెలుసుకొని సారీ చెప్పడం చాలా మంచి పని. మరి నా కథ అయిపోయింది, అలాగే స్వీట్ కూడా రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైమ్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది.